సో ఇందాక మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏందో డీటెయిల్గా అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ టూ లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి ఈ పాయింట్ అని మనము కనుక్కుంటాం. సో ఎట్లా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ డయాగ్రామ్ గీసిన, ఇది వచ్చేసి లైన్ L2, ఇది వచ్చేసి లైన్ L1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ L2 లైన్ L1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే ఆల్ఫా కామా బీటా. ఓకే, లెట్ ఆల్ఫా కామా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటున్నా. అయితే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ పి ఆల్ఫా కామా బీటా అనేది ఈ లైన్ మీద ఉంటుంది అండ్ ఈ పి ఆల్ఫా కామా బీటా అనేది ఈ లైన్ మీద ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? ఇట్ ఈస్ ఏ కామన్ పాయింట్ ఫర్ బోత్ ద లైన్స్. అంటే నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉందంటే, ఎక్స్క్యూజ్ మీ, సో ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉందంటే దాని అర్థం ఏంది? ఆ పాయింట్ అనేది ఆ లైన్లో పెడతాం, ఆ లైన్ ఈక్వేషన్లో పెడతాం, మనకి సాటిస్ఫై అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆల్ఫా కామా బీటాని రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసేసిన. ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏమొచ్చింది నాకు? a1 ఇంటూ ఎక్స్ అంటే ఆల్ఫా ప్లస్ b1 ఇంటూ వై అంటే b1 బీటా ప్లస్ c1 0. సిమిలర్గా నేను సెకండ్ దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే a2 ఆల్ఫా ప్లస్ b2 బీటా ప్లస్ c2 0. సో ఇప్పుడు నాకు టూ ఈక్వేషన్స్ వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. సో ఇప్పుడు ఇవి ఎట్లాంటి లైన్ ఈక్వేషన్స్ చెప్పండి? ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఎందుకు చెప్పండి? మనకి ఈ ఈక్వేషన్లో ఆల్ఫా ఉంది, బీటా ఉంది. సో ఆల్ఫా ఒక వేరియబుల్, బీటా ఒక వేరియబుల్. సో ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము? మనకు చిన్నప్పుడు గుర్తుందా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఎట్లా సాల్వ్ చేయాలి? మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా వాడతాము, లేదా ఎలిమినేషన్ మెథడ్ అయినా వాడతాము. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నా. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎట్లా? సింపుల్గా ఈ రెండిట్లో మనము ఏదన్నా ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేసి ఒక వేరియబుల్ వాల్యూ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ఫా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఆల్ఫా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా అంటే ఏంది? ఈ రెండు టర్మ్స్ని ఎలిమినేట్ చేసేసి నేను బీటా వాల్యూ కనుక్కుంటున్నా అని అర్థం. సో ఎట్లా ఎలిమినేట్ చేస్తా? సింపుల్గా లైన్ 2 ఉందా, లైన్ 2లో ఉన్న ఆల్ఫా కోఎఫిషియంట్ని లైన్ 1 తోటి మల్టిప్లై చేయండి, లైన్ 1లో ఉన్న ఆల్ఫా కోఎఫిషియంట్ని లైన్ 2 తోటి మల్టిప్లై చేయండి. చూడండి, నేను a2 తోటి మల్టిప్లై చేసిన. a2 ఏంది? లైన్ 2 యొక్క ఆల్ఫా కోఎఫిషియంట్. నెక్స్ట్ లైన్ 2ని లైన్ 1 యొక్క ఆల్ఫా కోఎఫిషియంట్ తోటి మల్టిప్లై చేసిన. సో రెండింటిని మల్టిప్లై చేసిన ఏమొస్తుంది చూడండి, a1 a2 ఆల్ఫా, నెక్స్ట్ b1 a2 b1 బీటా, నెక్స్ట్ c1 ఇంటూ a2 అంటే c1 a2 0. నెక్స్ట్ a1 తోటి మల్టిప్లై చేద్దాం, a1 a2 ఆల్ఫా, నెక్స్ట్ a1 b2 బీటా, నెక్స్ట్ c2 a1 0. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేస్తాము? ప్లస్ ఉన్న దగ్గర మైనస్లో పెట్టుకోవాలి. a1 a2 ఆల్ఫా మైనస్ a1 a2 ఆల్ఫా క్యాన్సిల్. తర్వాత ఇక్కడ చూడండి a2 b1 బీటా మైనస్ ఉంది కాబట్టి మైనస్ a1 b2 బీటా. సిమిలర్గా c1 a2 మైనస్ c2 a1 0. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, a2 b1 బీటా మైనస్ a1 b2 బీటా ప్లస్ c1 a2 మైనస్ c2 a1 0. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఏం చేసిన అంటే ఇందులోకించి ఈ రెండు టర్మ్స్లకించి బీటా కామన్ తీసిన. సో బీటా కామన్ తీసి a2 b1 మైనస్ a1 b2 ఈ రెండింటిని అటు పంపించిన. అయితే మైనస్ c2 a1 కాస్తే ఏమవుతుంది? ప్లస్ c2 a1 అవుతుంది. ప్లస్ c1 a2 కాస్తే ఏమవుతుంది? మైనస్ c1 a2 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ బీటా ఇంటూ ఇదంతా ఉందా, ఇదంతా అటు పంపిస్తే డివిజన్ అవుతుంది కాబట్టి బీటా c2 a1 మైనస్ c1 a2 బై a2 b1 మైనస్ a1 b2. సో బీటా ఏం చేసిన అంటే మైనస్ కామన్ తీసిన, రెండిట్లకించి కామన్ తీస్తే c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1 మైనస్ మైనస్ క్యాన్సిల్. సో బీటా వాల్యూ ఎంత వచ్చింది నాకు? c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1. సో నేను ఈ బీటాని నేను 1లో పెడుతున్నా, 1. సో ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చేయలేదు, ఏమంటారు, కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుందని. సో నాకు అదంతా సాల్వ్ చేస్తే నాకు ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది? b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1. సో మనకి చూడండి అదే వచ్చిందా లేదా? సో దీన్ని మనం ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మీకు ట్రిక్ చెప్తా. ఓకే, ఫస్ట్ బీసీ మైనస్ బీసీ బై
ఏబి మైనస్ ఏబి కామా ఏసి బీసీ తర్వాత సిఏ కదా, సిఏ మైనస్ సిఏ బై ఏబి మైనస్ ఏబి. ఇది మీకు గుర్తుండాలి. ఓకేనా? ఇది గుర్తుందనుకోండి 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2 1 సింపుల్గా మనం ఈ ఫార్ములాని ఇట్లా గుర్తుపెట్టేసుకోవచ్చు. అర్థమైందా? బీసీ మైనస్ బీసీ బై ఏబీ మైనస్ ఏబీ, సిఏ మైనస్ సిఏ బై ఏబీ మైనస్ ఏబీ. కింద చూడండి ఏబీ మైనస్ ఏబీఏ ఉంది, ఏబీ మైనస్ ఏబీఏ ఉంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీద బీసీ మైనస్ బీసీ, సిఏ మైనస్ సిఏ, తర్వాత 1 2 1 2 1 2 పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫార్ములా వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ మనం దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 7x + y + 3 = 0, x + y = 0. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమంటున్నాడు. సో అసలు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ లైన్స్ అనేవి ప్యారలల్ ఉండొద్దు. ప్యారలల్ ఉన్నాయంటే ప్రాబ్లమే. ప్యారలల్ ఉన్నాయంటే ఏంది చెప్పండి అసలు ప్రాబ్లం? అసలు అవి మీటే కావు. మీట్ కానప్పుడు మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్లా వస్తుంది? లైన్స్ మీట్ అయ్యి కట్ అయితేనే కదా ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది, కామన్ పాయింట్. ఇక్కడ ఎక్కడ మీట్ కాకపోతే కామన్ పాయింట్ రాదు. సో చూడండి, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 నాన్ ప్యారలల్ లైన్స్ అన్నాడు. అంటే ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ కాబట్టి 2 నాన్ ప్యారలల్ లైన్స్ అని తీసుకోండి ఇక్కడ కూడా. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏంది? సో దీని లెక్కన సింపుల్గా పెట్టేసుకోవాలి. b1c2 మైనస్ b2c1 బై a1b2 మైనస్ a2b1, c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1. సింపుల్, 2 సార్లు చదివితే మనకే వచ్చేస్తుంది. సో 7x + y + 3 = 0, x + y = 0. a1 b1 c1 వాల్యూస్, a2 b2 c2 వాల్యూస్ రాసేసుకున్నాం. సో b1 c2, b1 ఎంత 1, c2 ఎంత 0. 1 × 0 మైనస్ b1 c2 మైనస్ b2 c1. b2 ఎంత 1 × c1 ఎంత 3. 1 × 3 బై a1 b2. a1 ఎంత 7, b2 ఎంత 1. సో 7 × 1 మైనస్ a2 b1. a2 ఎంత 1, b1 ఎంత 1. సో 1 × 1 కామా మళ్ళీ మీరు ఇది కింద రాయద్దు, సేమ్ రాసేసేయాలి కింద, ఎందుకంటే 2 సేమ్ కాబట్టి. మీది ఒకటి రాస్తే సరిపోతుంది. సో c1a2 మైనస్ c2a1 ఎంత 3 × 1 మైనస్ 0 × 7. సో 1 మైనస్ 3 బై 7 1 7, 7 మైనస్ 1 6. సో మైనస్ 3 బై 6 కామా 3 × 1 3, 3 బై 7 1 7, 7 మైనస్ 1 అంటే 6. 3 1 3 2 3 1 3 2 మైనస్ 1/2 కామా 1/2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ వస్తే మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. సో ఈ కాన్సెప్ట్ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలిస్తే చాలా ఈజీ. ఓకేనా? సో నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏందో, తర్వాత డెఫినేషన్ చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు డెఫినేషన్ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇందాక మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం తీసుకున్నాము? ఒక లైన్ ఓకే ఇంకొక లైన్ని కట్ చేస్తుంది. సో అది ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాం కదా. బాగుంది. ఇప్పుడు ఇదొక లైన్, ఇదొక లైన్. సో ఈ లైన్ దీన్ని కట్ చేసింది ఈ పాయింట్ దగ్గర. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక లైన్ తీసుకుంటున్నా. ఓకే, ఇంకొక లైన్ ఈడికేంచి పంపిస్తున్నా. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ లైను ఈ పాయింట్ నుంచే పాస్ అవుతుందా లేదా? ఇంకొక లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ కూడా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? అదే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అయితే కాంకరెంట్ లైన్స్ అంటే ఏంది తెలుసా? 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ కామన్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ గీసిన 4 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్ ఏంది? P. అంటే 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఓకేనా? 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే దాన్ని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఆ పాయింట్ని ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. 3 or more lines are said to be concurrent if they have point in common. సో ఏమంటున్నాడు? 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ని కాంకరెంట్ అని ఎప్పుడు అంటాము?
ఈ లైన్స్ వాటికి ఒక పాయింట్ కామన్ ఉండాలి. మీరు గమనించినట్టయితే ఈ లైన్స్ అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఏంది, పీగా లేదా. సో ఈ లైన్స్ని మనం కాంకరెంట్ అనొచ్చు. ద కామన్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. చూడండి, ఈ పాయింట్ పీనే మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు నేను 3 లైన్స్ తీసుకుంటున్నా. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0, a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 లైన్స్ నేను కాంకరెంట్ అని షో చేయాలి. ఎట్లా షో చేస్తాము? కండిషన్ ఏంటంటే చూడండి, a3 ఇంటూ b1 c2 మైనస్ b2 c1 ప్లస్ b3 ఇంటూ c1 a2 మైనస్ c2 a1 ప్లస్ c3 ఇంటూ a1 b2 మైనస్ a2 b1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్ ఏంది ఇంత డిఫికల్ట్ ఉంది అంటే, సింపుల్ ఏం చేసిందంటే, మనం ఇందాక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నామా? ఓకే, ఫస్ట్ ఏం చేసినాము, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసి పాయింట్ వచ్చిందా? ఇప్పుడు ఇంకో లైన్ పాస్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ లైన్ 1 ఈ లైన్ 2 ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నా. బాగుంది. అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నేను 3rd లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు చెప్పండి, ఈ పాయింట్ అనేది ఈ 3 లైన్స్ మీద ఉంది, అది కామన్ పాయింట్. సో ఆ కామన్ పాయింట్ నేను లైన్ 3లో సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ కూడా నేను ఏం చేసినాను చూడండి, a3 ఇంటూ ఎక్స్ వచ్చేసి ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనం ఈ 2 లైన్స్కి వేసే వచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుందా, అందులో ఉన్న ఎక్స్ పాయింట్ నేను ఎక్స్లో పెట్టిన, ప్లస్ b3 ఇంటూ వై. సో అందులో మనకు వై పాయింట్ ఏమొస్తుందో ఇందులో పెట్టిన. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకు వస్తుంది, ఈ కండిషన్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఈ కండిషన్ ఏంటంటే, ఎవరికైతే మ్యాట్రిక్స్ వస్తుందో వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎవరికైతే మ్యాట్రిక్స్ రాదో వాళ్ళు ఏం భయపడకండి. మ్యాట్రిక్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఇది అర్థమైపోతుంది. డెట్ ఆఫ్ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది కండిషన్. 3 లైన్స్ కాంకరెంట్ అయితే. సో ఇప్పుడు మనం దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. షో దట్ a మైనస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ b మైనస్ c ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు c మైనస్ a. సో ఇదొక లైన్ ఆర్ కాంకరెంట్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అన్నాడు. ఏమంటుండు, మనకు 3 లైన్స్ ఇచ్చిండు. ఆ 3 లైన్స్ కాంకరెంటా కాదా అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, అది కాంకరెంట్ అయింది అనుకోండి, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ కనుక్కోమంటుండు. సో ఇక్కడ చూడండి, నేను ఒక 3 లైన్స్ తీసుకున్నా. ఇది L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం, ఇది L3 అనుకుందాం. ఇప్పుడు ఈ 3 లైన్స్ అంటే ఏవైతే మనకి ఇచ్చిండో అవి కాంకరెంట్ అని ప్రూవ్ చేయాలి. తర్వాత ఆ 3 లైన్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయో చూడాలి. దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఏమైనా 2 లైన్స్ తీసుకుంటాను. ఓకే, ఏమైనా ఒక 2 లైన్స్ తీసుకుందాం, వాటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాను. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తా, ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇదే వస్తుంది కదా ఏదైనా 2 లైన్స్కి. సో ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన వాల్యూని 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సింపుల్, 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఒకవేళ 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు నాకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిందనుకో, కాంకరెంట్ అని అర్థం. ఒకవేళ ఈక్వేషన్లో సాటిస్ఫై కాలేవంటే కాంకరెంట్ కావని అర్థం. సో అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటున్నాను, ఏ లైన్స్కి, ఈ లైన్కి, ఈ లైన్కి. సో ఫార్ములా ఏంది, మనం ఆల్రెడీ చదువుకున్నాం. b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1 c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1. సో 2 లైన్స్ తీసుకున్నాం, వాటికి a1 b1 c1 a2 b2 c2 రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, b1 c2, సో b1 ఎంత, b మైనస్ c ఇంటూ c2 ఎంత, b మైనస్ a మైనస్ b2 c1 అంటే b2 ఎంత, c మైనస్ a ఇంటూ c1 ఎంత, a మైనస్ c బై a1 ఎంత, a మైనస్ b ఇంటూ b2 ఎంత, c మైనస్ a మైనస్ b ఇంటూ c మైనస్ a మైనస్ a2 అంటే ఎంత, b మైనస్ c ఇంటూ b1 ఎంత, b మైనస్ c. సో b మైనస్ c ఇంటూ b మైనస్ c. తర్వాత మీరు గమనించండి, మీరు నెక్స్ట్ పాయింట్కి డాష్ పెట్టి సేమ్ ఇక్కడ ఏముందో అదే రాయాలి. ఎందుకంటే మీరు చూడండి, a1 b2 మైనస్ a2 b1 a1 b2 మైనస్ a2 b1. సో ఒక్కసారి మనం ఇది రాసుకున్నామంటే నెక్స్ట్ టైం డైరెక్ట్ రాసేసేయాలి. ఇక్కడ జస్ట్ మీదనే రాసుకోవాలి మీరు. నెక్స్ట్ c1 a2 అంటే a మైనస్ c ఇంటూ b మైనస్ c. చూడండి, a మైనస్ c ఇంటూ b మైనస్ c. ఓకేనా. నెక్స్ట్ c2 a1 ఎంత, b మైనస్ a ఇంటూ a మైనస్ b. ఓ ఓకే, c2 a1 b మైనస్ a ఇంటూ a మైనస్ b. ఓకే, చిన్న మిస్టేక్.
ఓకే కరెక్టే C1A2 మైనస్ C2 B మైనస్ A ఇంటూ A మైనస్ B. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? తర్వాత మల్టిప్లై చేయడం, B ఇంటూ B B స్క్వేర్, B ఇంటూ మైనస్ AB మైనస్ AB, మైనస్ C ఇంటూ B మైనస్ CB, మైనస్ C ఇంటూ మైనస్ A ప్లస్ AC. తర్వాత ఇది మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ C మైనస్ C, మైనస్ C ఇంటూ A మైనస్ AC, మైనస్ C ఇంటూ మైనస్ C ప్లస్ C స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ A ఇంటూ A ప్లస్ A స్క్వేర్, ప్లస్ A ఇంటూ మైనస్ C మైనస్ AC. ఓకేనా? ఓకే, ఇక్కడ మైనస్ ఓకే బై A ఇంటూ C AC, A ఇంటూ మైనస్ A మైనస్ A స్క్వేర్, మైనస్ B ఇంటూ C మైనస్ BC, మైనస్ B ఇంటూ మైనస్ A అంటే ఏమి ప్లస్ AB, మైనస్ ఆఫ్ B మైనస్ C ఇంటూ B మైనస్ C అంటే B మైనస్ C హోల్ స్క్వేర్ కదా. సో A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB అంటే B మైనస్ C ఇంటూ B మైనస్ C అంటే B మైనస్ C హోల్ స్క్వేర్ కాబట్టి B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ 2BC. సో మళ్ళీ సేమ్ కింద అదే రాసేసుకోండి, ఇది సేమ్ కాబట్టి మీది ఒకటే మళ్ళీ మల్టిప్లై చేయండి, B ఇంటూ C BC, C ఇంటూ A అట్లా మొత్తం రాసేసుకున్నాను నేను. ఓకే, రాసుకున్న తర్వాత అంత సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే ఇది సేమ్ వస్తుంది. ఓకే, మైనస్ కామన్ తీస్తే కింద నాకు ఇది సేమ్ వస్తుంది. క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే -1, -1. సో క్యాల్కులేషన్ ఎందుకు చెప్తాను అంటే కొంచెం లెంతీ అండ్ మళ్ళీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సో ఏంటంటే ఐఎమ్ కీపింగ్ ఇట్ షార్ట్. ఏమైనా తప్పులు ఒకవేళ ఉన్నా కానీ నాకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని గెలికినా అనుకోండి మళ్ళీ మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది, ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది. సో నేను ఏం చేసినా ఒప్పుకుంటున్నా, మీరు ఏంటంటే దాన్ని కరెక్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చి తీసుకోండి. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన ఆన్సర్ ఎట్లా కరెక్ట్ వచ్చిందంటే నేను ఆల్రెడీ రాసుకుంటా, ప్రిపేర్ అయిన దాంట్లోకించి రాస్తా, అక్కడ ఏదైనా కొంచెం మిస్టేక్ అయిందంటే ఇక్కడ మిస్టేక్ అయిపోతుంది. సో ఫర్ గివ్ మీ. తర్వాత మీరు అంతా సాల్వ్ చేస్తే -1, -1 వచ్చింది. ఇప్పుడు నాకు ఒక 2 లైన్స్ తీసుకుందాం, L1 L2 చేస్తే నాకు -1, -1 వచ్చింది. ఇప్పుడు ఆ -1, -1 నేను ఏం చేస్తా అంటే L3లో పెడతా. ఒకవేళ L3లో నేను -1, పెట్టినా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టేసిన ఈడ సి రాసుకుందాం ఫస్ట్ లైన్ ఈక్వేషన్. C మైనస్ A ఇంటూ X, Y ఎంత -1, -1 కదా, -1 ప్లస్ A మైనస్ B ఇంటూ -1 ప్లస్ C మైనస్ B ఈక్వల్ టు 0, మైనస్ C ప్లస్ A ప్లస్ A ప్లస్ ఓకే మైనస్ A ప్లస్ B ప్లస్ C మైనస్ B. సింపుల్ క్యాల్కులేషన్ మీరు చేయగలుగుతారు, మల్టిప్లై చేయడమే. సో మైనస్ C ప్లస్ C ప్లస్ A మైనస్ A ప్లస్ B మైనస్ B 0 = 0. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడం అంటే ఏంది, మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత LHS = RHS రావాలి. ఇప్పుడు నేను ఈ -1, -1ని ఈక్వేషన్ 3లో అంటే లైన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 0, 0 అంటే దాని అర్థమైంది ఈ పాయింట్ అనేది -1, -1 అనేది లైన్ L3 మీద ఉంది. అంటే దాని అర్థమైంది ఈ పాయింట్ అనేది లైన్ L1 మీద ఉంది, లైన్ L2 మీద ఉంది, లైన్ L3 మీద కూడా ఉంది. అంటే ఈ పాయింట్ వచ్చేసి ఈ మూడిటికి కామన్ పాయింట్. సో 3 or more లైన్స్ ఆర్ సెడ్ టు బి కాంకరెంట్ ఇఫ్ దే హ్యావ్ పాయింట్ ఇన్ కామన్. సో మూడింటికి ఒక పాయింట్ కామన్ ఉందంటే దాని అర్థం ఏంది, ఈ 3 కాంకరెంట్ లైన్స్ అని అర్థం. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఈ పాయింట్ ఎంత, ఈ పాయింట్ వాల్యూ ఏంటంటే -1, -1. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మనం మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.